నొప్పి లేకుండా 2 నిమిషాల్లో పులిపిర్లు రిమూవ్ అయిపోయే చిట్కా అండి. ఇది ట్రై చేసిన తర్వాత పులిపిర్లు అనేవి మీకు జన్మలో రావు. ఉన్న పులిపిర్లన్నీ కూడా ఫటాఫటా రాలిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పులిపిర్లు రిమూవ్ అవ్వడానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు. ఈరోజు నేను ఒక సింపుల్ చిట్కా అయితే చెప్తాను. మీ పులిపిర్లు వెంటనే ఫటాఫటా రాలిపోతాయన్నమాట. నొప్పి లేకుండా, అలాగే ఎటువంటి కష్టపడకుండా ఈజీగా చేసుకునే చిట్కా ఇది. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చండి. పులిపిర్లు అనేవి మనకి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి పెద్దగా ఉంటాయి, ఒకటి చిన్నగా ఉంటాయి. కొన్ని బ్లాక్గా ఉంటాయి, కొన్ని ఏంటంటే రెడ్ కలర్లో, గోధుమ కలర్లో కూడా ఉంటాయి. కొన్ని ఏంటంటే పులిపిర్లు నొప్పి ఉండవు, కొన్ని అయితే నొప్పిగా ఉంటాయి అన్నమాట. సో ఈ పులిపిర్లు అనేవి మనకి ముఖం మీద, కనురెప్పల మీద, అరికాళ్ళలో, చేతులపైన, ఎక్కువగా మెడ భాగాల్లో వస్తూ ఉంటాయన్నమాట. వీటిని మనం నొప్పి లేకుండా రిమూవ్ చేయాలంటే ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. పులిపిరి అనేది నొప్పి లేకుండా ఇలా రాలి కింద పడిపోతుంది అనమాట. సో పులిపిరి రిమూవ్ అయిపోయిన తర్వాత మచ్చ కూడా ఏర్పడదు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా చూసేద్దాం. చూసే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక హెయిర్ ఆయిల్ని అయితే రెడీ చేసాం. ఈ హెయిర్ ఆయిల్ చాలామంది యూజ్ చేసి మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. మీకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ అనేది గ్రోత్ అవ్వట్లేదు అనుకుంటే గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ప్యాచ్ అనేది రెడీ చేస్తూ ఉన్నాం అనమాట. ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీలో ఎవరైనా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయలేదనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేసేయండి. రెమెడీ తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామండి ఈ చిట్కా ఏంటో. ముందుగా మనకు కావాల్సింది సర్ఫ్ అనమాట. ఇంట్లో మనం బట్టలు ఉతకడానికి యూజ్ చేస్తాం కదండి, సర్ఫ్ అనమాట. అదే ఈ సర్ఫ్ అనేది మనం పులిపిర్ల మీద యూజ్ చేసినప్పుడు మనకి ఫాస్ట్గా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఇందులో మనకి కొన్ని రకాల కెమికల్స్ అయితే ఉంటాయండి. ఏమీ హార్మ్ఫుల్ కెమికల్స్ కాదు. సో ప్రాబ్లం అయితే పెద్దగా ఉండదు. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ సర్ఫ్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో చిటికెడు బేకింగ్ సోడా, వంట సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లెమన్ వల్ల ఏంటంటే పులిపిర్లు మెత్తబడి తొందరగా రాలిపోతాయి అన్నమాట. ఒక 1/2 లెమన్ని కట్ చేసుకొని ఇలా పిండేసుకోండి. సో లెమన్ యాడ్ చేసిన వెంటనే మనకి ఫోమింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనం లెమన్ జ్యూస్తోనే మిక్స్ చేసుకోవాలండి. కొంచెం తక్కువ అయితే ఇంకొంచెం యాడ్ చేసుకొని ఇలా కొంచెం జారుడుగా ఉండేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయబోతున్నాం, అదే వెల్లుల్లి. ఒక వెల్లుల్లి రెమ్మ తీసుకొని ఈ వెల్లుల్లి రెమ్మ మీద మనకి పొట్టు అయితే ఉంటుంది కదా, ఆ పొట్టుని అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కనిపించేది సానరాయి. ఈ వెల్లుల్లి రెమ్మ అనేది మనం సానరాయి మీద రబ్ చేస్తే మనకి మెత్తటి పేస్ట్లా వస్తుందండి. మీ దగ్గర ఏదైనా గరుకుగా ఉండే రాయి ఉన్నా దాని మీద కూడా మీరు రబ్ చేసుకోవచ్చు. ఒక్కటే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. లేదు మెత్తగా దంచుకుంటాం, కిచెన్ రోల్లో యాడ్ చేసుకుని అనుకున్నా దంచుకోవచ్చు. బట్ మనం ఇలా సానరాయితో మాత్రం ఇలా మనం రబ్ చేస్తూ ఉంటే చాలా చాలా మెత్తటి పేస్ట్ అయితే వస్తుందన్నమాట. సో ఇది మనకి ఇలా 1/2 టేబుల్ స్పూన్ పేస్ట్ వరకు రావాలి. దీన్ని ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. ఈ రెమెడీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందంటే మీరు పులిపిరికి అప్లై చేసుకున్న వెంటనే పులిపిరి అనేది మెత్తబడుతుంది. సో మీకు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి. ఇది 100% కూడా న్యాచురల్. ఎటువంటి కెమికల్స్ అయితే మనం యూజ్ చేయలేదు. సో చూసారు కదా, ఈ పేస్ట్ని ఇప్పుడు మనం పులిపిర్లు ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోవాలి. చాలామందికి కంటి పైన, కంటి కింద, మెడ భాగాన, సో చాలా ప్లేసుల్లో మనకి పులిపిర్లు వస్తుంటాయి. ఫేస్ మీద ముఖ్యంగా చాలామందికి వస్తుంటాయి కదా. ఈ పులిపిర్లను తగ్గించడానికైతే ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. సో పులిపిర్లు ఉన్న ప్లేస్లో ఇయర్ బడ్తో కానీ, టూత్ పిక్తో కానీ అప్లై చేసుకోండి. పులిపిర్లు ఉన్న ప్లేస్లో మాత్రమే అప్లై చేయాలి, లేని ప్లేస్లో అస్సలు అప్లై చేయొద్దు. ముఖ్యంగా ఫేస్ మీద మీకు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం అప్లై చేసుకోండి. నెక్ మీదైనా అంతేనండి, లేని ప్లేస్లో మాత్రం అప్లై చేసుకోవద్దు. ఓకే, నా వాయిస్ అనేది చేంజ్ అయింది ఏంటి అని అడుగుతున్నారు. నాకు కోల్డ్ అండి, సో అందుకే వాయిస్ ఇలా వస్తుంది.
సో చాలామందికి డౌట్ అయితే ఉంటుంది, గీతక్క కాదా వాయిస్ ఓవర్ ఇచ్చేదనేసి అంటున్నారు. సో నేనేనండి. సో కోల్డ్ అనేది కొంచెం తగ్గుతూ ఉందన్నమాట, సెట్ అయిపోతుంది 2-3 రోజుల్లో. అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇది మనం 15 మినిట్స్ అనేది ఉంచుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. లేదు మేము ఉంచుకుంటాం అనుకుంటే మీరు హాఫ్ అన్ అవర్ కానీ లేదంటే నైట్ అప్లై చేసి మార్నింగ్ కానీ వాష్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జస్ట్ మీరు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి, సోప్ ఏం అవసరం లేదు. సో వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ రెమెడీ అనేది చూద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను సున్నం అనమాట. మనకి పాన్ షాపుల్లో ఉంటుందండి, ఆకు ఒక్క సున్నం అంటాం కదా, ఆ సున్నం అండి. ఇది మనకి 5 నుండి 6 రూపాయల్లో దొరుకుతుందండి, పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు. సో ఈ సున్నాన్ని తీసుకోవాలన్నమాట. ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ సున్నాన్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత సర్ఫ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది కూడా నేను 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్సింగ్ కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్, ఇది మనకి H2O2 మెడికల్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, మనకు దొరికే ఇంగ్రీడియంట్సే, దొరకనివి ఇందులో ఏవీ లేవండి. ఇక్కడ మనకి అంత కాస్ట్లీ ఇంగ్రీడియంట్ కూడా నేనైతే యూజ్ చేయలేదు. చాలా పవర్ఫుల్ రెమెడీ చెప్పండి, ఖచ్చితంగా పులిపిల్లు రిమూవ్ అయిపోవాలి. కొన్ని రకాలుగా ట్రై చేసాం, బట్ ఏదీ రిజల్ట్ రావట్లేదు. ఏదైనా ఒక్కటి చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు కదా. సో అందుకు నేను 2 పవర్ఫుల్ రెమెడీస్ని అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇది బాగా మిక్స్ చేస్తే రెడీ అయిపోయింది. ఈ పులిపిర్లు అనేవి పెద్ద సైజులో ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయండి. సో పులిపిర్లు రాలిపోవాలంటే మాత్రం ఇది ట్రై చేస్తే చాలు, ఖచ్చితంగా పులిపిర్లు అనేవి రాలిపోతాయి అన్నమాట. పులిపిర్లు మనకి ఎక్కడున్నా సరేనండి, మీరు బాధపడకుండా ఇలా చేస్తే సరిపోతుంది. ఈ రెమెడీని టూత్ పిక్తో కానీ ఇయర్ బడ్తో కానీ పులిపిరి ఉన్న ప్లేస్లో అప్లై చేసుకోండి. ఇది మనకి ఫస్ట్ డే అయితే మెత్తబడుతుందండి, తర్వాత రోజు అప్లై చేసినప్పటికీ ఇది రాలిపోతుంది అనమాట. ఇన్ కేస్ మీకు రాలిపోలేదంటే 3-4 డేస్ అనేది కంటిన్యూగా ట్రై చేయండి. నిజంగా పులిపిరి నొప్పి లేకుండా రాలిపోతుంది. అలాగే స్కిన్ మీద మచ్చ కూడా పడదు. పులిపిరి రిమూవ్ అయిపోయిన తర్వాత మచ్చలు అయితే పడుతుంటాయి కొంతమందికి, ఆ మచ్చ కూడా మీకు స్కిన్ మీద పడదు. ఒక 15 మినిట్స్ అనేది ఉంచుకొని వాటర్తో వాష్ చేసుకోండి. ఇక్కడ నేను కాటన్ ప్యాడ్ని తడి చేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. మీరు నార్మల్గా వాష్ చేసుకున్నా సరిపోతుంది, పులిపిర్లు అనేవి శాశ్వతంగా మాయమైపోతాయి. సో చూసారు కదండి, చాలా సింపుల్ ఈజీ చిట్కా అనమాట. నేను ఇక్కడ 2 చిట్కాలు షేర్ చేశాను కదా, ఈ రెండిట్లో మీకు నచ్చింది ఏదైనా ఒకటి ట్రై చేయండి, సరిపోతుంది. పులిపిర్లు ఎంత పెద్ద సైజులో ఉన్నా సరే రాలి కింద పడిపోతాయి. మీరు రాత్రి పడుకునే ముందు అప్లై చేసినా సరిపోతుంది. లేదనుకుంటే ఒక 10 to 15 మినిట్స్ అనేది ఉంచుకోగలిగితే ఇంకా బాగుంటుంది. లేదు టైం ఉంది అనుకుంటే నైట్ మొత్తం కూడా ఉంచుకోవచ్చు. సో ఇది అప్లై చేసిన తర్వాత జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని అలా వదిలేయండి. పులిపిరి అనేది మీకు కొంచెం మెత్తగా అవుతుంది. నెక్స్ట్ అప్లై చేసినప్పటికీ రాలి కింద పడిపోతుంది అనమాట. అంత బాగా వర్క్ అవుతుంది, ఎటువంటి నొప్పి లేకుండా అలాగే ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చేసుకునే ఈ చిట్కాని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ నైస్ డే.